హాయ్ అండి, నమస్తే. బాగున్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. మేమైతే కాళీమాత మందిర్కి అయితే వెళ్తున్నామండి జలాభిషేకం చేయడానికి. ఇక్కడ ఇయర్లీ వన్స్ అయితే చాలా గ్రాండ్గా, చాలా నియమ నిష్టలతో ఈ కాళీమాత పూజ అయితే చేస్తూ ఉంటారనమాట. ఇయర్లీ వన్స్ అయితే మేము కంపల్సరీగా ఈ జలాభిషేకంలో పాల్గొంటామన్నమాట. అయితే ఎర్లీ మార్నింగ్ 3కి అయితే మేము వెళ్తున్నాము. సాటర్డే రోజున ఎర్లీ మార్నింగ్ 3కి మార్నింగే వెళ్తున్నాం అనమాట. చాలామంది ఫ్రైడే నైటే వెళ్తారండి. 12కి, 1 o'clockకి, 2 o'clock ఇలా వెళ్తారనమాట. కాకపోతే మేము మాకు దగ్గరగా ఉండిందని చెప్పి మేము కొంచెం రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ 3కి అయితే వెళ్ళాము. ఇంకా మా తోటికోడలు, నేను, మా ఆడపడుచు ముగ్గురం వెళ్ళామన్నమాట. ఇంకా గంగా నదిలో స్నానం చేసి గంగా నది దగ్గర నుంచి నడుచుకుంటూ ఒక చెంతో కానీ బిందుతో కానీ నీళ్ళు పట్టుకొని వెళ్తామన్నమాట జలాభిషేకం చేయడానికి. చాలా దూరం నుంచి చాలామంది భక్తులు అయితే వస్తారండి. చాలా రిస్క్ అయితే ఉంటుంది. చాలా నియమ నిష్టలతో చేస్తారు కాబట్టి చాలా రిస్క్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు వీడియోలో చూసే ఉంటారు, రోడ్డు పైన చాలామంది అలసిపోయి నడుచుకుంటూ వచ్చి అలసిపోయి స్టే చేస్తున్నారు. వాళ్ళు కూడా వెళ్తారు, అలా కూర్చొని వెళ్తారు అన్నమాట. చాలా దూరం నుండి వచ్చే వాళ్ళు కూడా ఉంటారండి. అయితే ఈ పూజ ఏంటంటే మా ఆడపడుచు మొక్కుకుందనమాట. సాష్టాంగ ప్రదక్షిణ చేస్తూ అమ్మవారికి నీళ్ళు అంటే వాటర్ అనేది జలాభిషేకం చేస్తారని మొక్కుందనమాట. కాబట్టి అలా వెళ్ళే వాళ్ళకి క్యూ అనేది ఏమి ఉండదు, ఇలానే విడిచిపెట్టేస్తారు. నార్మల్గా వెళ్ళే వాళ్ళ చెంతో నీళ్ళు తీసుకువెళ్ళాలైతే ఇలా క్యూ అంటే ఉండాలి. అలా అని చెప్పి నేను అక్క కూడా ఆమెతోనే వెనక్కి వెళ్ళేసాము. కాబట్టి మాకైతే క్యూ ఏమీ లేకుండా త్వరగా వెళ్ళిపోయామన్నమాట. చూసారు కదా, నది దగ్గర ఇదంతా నది చుట్టూ ఇలా చాలామంది అయితే ఉన్నారు. ఇంకా చెప్పాలనుకుంటే పోలీస్ ప్రొడక్షన్స్ కూడా ఉన్నాయండి. ఎందుకంటే నది దగ్గర చాలామంది తొక్కిసలాట అవుతుంది కదండి, చాలా రిస్క్గా ఉంటుంది కదా. అలా అని చెప్పి పోలీస్ ప్రొడక్షన్స్తో పాటు అన్ని గవర్నమెంట్ అయితే ఫెసిలిటీ అయితే గవర్నమెంట్ ఇస్తుందన్నమాట. చూసారు కదా, మా ఆడపడుచు స్నానం చేసి ఇలా సాష్టాంగ ప్రదక్షిణ చేస్తూ గుడి వరకు వెళ్ళిందనమాట. దాంతోపాటు మేము కూడా వెళ్ళాము. ఇలా వాటర్ అయితే వేయాలండి, చేస్తున్నప్పుడు ఇలా వాటర్ వేయాలి. మా తోటికోడలు అయితే వాటర్ వేస్తూ ఉంది. అలా వెనక్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ అయితే ఇది ఒక హాఫ్ కిలోమీటర్ 1 కిలోమీటర్ వరకు ఉంటుందండి. నది దగ్గర నుంచి గుడి వరకు అనమాట 1 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ వరకు అలా చూడండి, ఏజ్డ్ పర్సన్స్ ఇలా చాలామంది మొక్కుకుంటారు కదండి, అలా వేస్తూ వెళ్తారనమాట. ఇంకా దారిలో లోటస్ అదే కమల పువ్వులు ఇలాంటివన్నీ ఉండింది, అవన్నీ తీసుకొని అలా వెళ్ళాము. ఇంకా మీరు చూస్తారు, ఇంకా వెళ్తూ ఉంటే ఏంటంటే చాలా క్యూ అయితే ఉంటుందండి. చూసారు కదండి, క్యూ అయితే ఇలా ఎర్లీ మార్నింగ్ కదండి, చాలామంది క్యూలో చాలా సేపటి నుండి నిల్చొని ఉన్నారు. వాళ్ళు నార్మల్గా వెళ్ళేవాళ్ళు. ఇలా చెప్పాను కదా, సాష్టంగా ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వాళ్ళకైతే ఇలానే క్యూ ఏమి ఉండదు. ఇటు సైడ్ జెంట్స్ ఉంటారు, ఇటు సైడ్ లేడీస్ అనమాట. మధ్యలో ఈ ప్రదక్షిణ చేసే వాళ్ళు వెళ్తూ ఉంటారనమాట. ఇదైతే గుడి దగ్గరికి అయితే ఆల్రెడీ వచ్చేసామండి. ఇక్కడ ఇది ఎంట్రన్సింగ్ అనమాట. మొత్తం ఇక్కడ టెంట్ అయితే కట్టున్నారు. ఎంట్రన్స్ గేట్ అనమాట, ఇది ఎంట్రన్స్ గేట్. ఇలా ఇందులో లోనికి వెళ్ళి ఇంకా వాటర్ పోయడమే. ప్లీజ్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. ప్లీజ్ అండి, ప్లీజ్. ఇంకా చాలా కల్కటా స్పెషల్స్ అయితే మీకు చూపిస్తాను కంపల్సరిగా. నేను ఏదైతే ఇక్కడ జరుగుతున్న పూజలు కానీ రొటీన్స్ ఏవైనా ఉంటే కనుక కంపల్సరీగా మీతో షేర్ చేస్తానండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, ప్లీజ్ అండి. ఇక్కడ ఈ పూజ అయితే చాలా నియమ నిష్టలతో చాలా గ్రాండ్గా అయితే చేస్తారండి. చాలా శక్తివంతమైన దేవుడు కాళీమాత కదా, అది కూడా రక్తకాళి అండి, బ్లాక్ కలర్లో ఉంటుందన్నమాట. కాబట్టి చాలా శక్తివంతమైందన్నమాట. ఈ అమ్మవారిని కూడా ఎవరు చూడకుండా నైట్ టైమే తీసుకొచ్చి హాఫ్ అన్ అవర్లో తీసుకువెళ్ళి నదిలో కలిపేస్తారనమాట. ఇప్పుడు మీరు చూస్తారు, ఇక్కడ అమ్మవారి విగ్రహం ఏమీ ఉండదండి, ఓన్లీ కలశమే ఉంటుంది. అంత శక్తివంతం కాబట్టి కలశంతోనే పూజ చేస్తారు. అది కూడా అమ్మవారి దిగి వచ్చినట్లు ఉంటుందండి. ఆ డప్పుల సౌండ్ కానీ ఇలా మొత్తం అనమాట. ఇయర్లీ వన్స్ అయితే చాలా నియమిష్టంతో చేస్తారండి బెంగాలీస్ కూడా. మేము కూడా ఇయర్లీ వన్స్ అయితే కంపల్సరీగా వెళ్తాము వాటర్ వేయడానికి. నేను ఒకవేళ నాకు వీలు అవ్వకపోతే మా అక్క కూడా ఎవరైనా ఇంటుండి వెళ్తారు కంపల్సరీగా.
ఇగోండి ఇదంతా మందిర్ బయట అనమాట. మందిర్ బయట మొత్తం చాలామంది అంతే రెస్కా అంతే ఉందండి. చాలామంది వచ్చారనమాట. చాలా దూరం నుండి వస్తారండి. చాలా దూరం నుండి వస్తారు ఇక్కడికి మా ఇంటి దగ్గరలోనే ఈ గుడి అయితే ఉందన్నమాట. కాబట్టి మేము ఇయర్లీ అయితే కంపల్సరీగా వెళ్తాము. చాలా నమ్మకంగా అయితే పూజ చేస్తారండి. చాలామంది వస్తారు కాబట్టి పిల్లలతో సహా వస్తారనమాట. ఇవ్వండి ఇక్కడైతే దీపధూప నైవేద్యాలు కూడా పెట్టేసి, ఇంకొక స్పెషాలిటీ ఇక్కడ ఏంటంటే ఒక చిన్న రాయికి కొంచెం చిన్న దారం కట్టిస్తారనమాట. అది ఎవరైతే మనసులో కోరికలు కోరుకొని ఆ రాయిని అక్కడ కడితే వాళ్ళ కోరికలు తీరుతాయని ఒక చిన్న నమ్మకం అనమాట. కాబట్టి నేను అక్క ఇంకా మా ఆడపడుచు కూడా కట్టాము రాయి అనేది. మనసులో కోరికలు కోరుకుని కట్టేసామన్నమాట. చాలా నమ్మకంగా అయితే పూజ వస్తూ ఉంటాం ఇయర్లీ వన్స్ అయితే. అంత మంచి ఇప్పటివరకు అయితే జరిగింది, ఇక ముందు కూడా జరుగుతుంది. అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయండి. బిడ్డలందరూ క్షేమంగా చూస్తుంది ఆ తల్లి. కాబట్టి అందరూ ఒకసారి దండం పెట్టుకోండి. ఇంకా సాష్టాంగ ప్రదక్షిణ చేసే వాళ్ళు అయితే ఆ రోజంతా ఉపవాసం ఉంటారనమాట. సాటర్డే అంతా ఉపవాసం ఉంటారు. ఇంకా సాటర్డే నైట్ అయితే చెప్పాను కదండి, అమ్మవారు 1/2 అవర్ కోసమని అమ్మవారి విగ్రహం తెచ్చి ఆ నైట్కి ఒక 1-2 o'clock అంతా మళ్ళీ నీటిలో కలిపేస్తారు. మార్నింగ్ అవ్వకూడదంట. మార్నింగ్ అయితే అది చాలా ఇష్టమని, అంటే ఉగ్రరూపం కదండి, బ్లాక్ కలర్లో ఉండేది రక్తకాళి కదా, అది అలా వెలుగుంటే సూర్యోదయం అయిన తర్వాత తీసుకురాకూడదంట. ఉదయించక ముందే మొత్తం కంప్లీట్ అయిపోవాలి. అలా అయిన తర్వాత అక్కడ వాటర్ ఇస్తారు కదండి, ఆ వాటర్ తాగిన తర్వాతే వీళ్ళు ఏమైనా తినాలన్నమాట. కాబట్టి ఆ వాటర్ తీసుకొచ్చి మా ఆడపడికి ఇచ్చేసాము. ఆమె తాగేసి తర్వాత భోజనం చేసింది శనివారం నైట్. ఓకే అండి, ఇంకైతే మా పూజ అయితే కంప్లీట్ అయ్యింది. వాటర్ తీసేసాము, ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. ఇంకా సాటర్డే నైట్ మొత్తం అనమాట అమ్మవారిని ఊరేగించి అదే 1/2 అవర్ 1 అవర్లోనే అమ్మవారి నదిలో కలుపుతారనమాట. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ అండి లైక్ చేయండి. ప్లీజ్ అండి, ప్లీజ్ సపోర్ట్. ఇంకా చాలా కల్కట్ స్పెషల్స్ అయితే మీకు చూపిస్తాను. ఓకేనా అండి, బాయ్.